మా మావగారు మాతోనే ఉంటారు. ముందుపు ఆయన అంటే చాలా ఇష్టం ఉండేది కాదు. కానీ ఇప్పుడు మీరు అన్నారు కదా సేవాభావన ఉండాలి అని. అది లేదు, బాధ్యత అని ఉంచుకోవడమే కదా. అంటే అది దీనివల్ల బయటపడాలంటే ఏం చేయాలి? తెలుసు అలా చేయకూడదు, మర్యాద లభించదు అని. కానీ ఇక కఠోరంగా ఉంటే నా మనసు పాడవుతుంది. లోపల ఇలా ఉంటుంది. దీని నుండి బయటపడాలి. సేవాభావన ఉండాలి కదా. అది ఎలా? కరుణ ఉండాలి. సేవతో పాటు కరుణ కూడా ఉండాలి. కరుణ అంటే వారి నిస్సహాయతని చూసి మనకి లోనుండి కరుణ రావాలి. ఇక నిజమైన సేవ అంటే ఈయన చెప్పారు కదా, 100 ఏళ్ల అమ్మకి చేస్తున్నారు. మంచాన పడింది, కూర్చోలేదు, స్వయంగా తినలేదు, అన్నీ చెయ్యాల్సి ఉంటుంది మంచాన. దాన్ని సేవ అంటారు. మిగిలినంతా మీ ముసలి తల్లిదండ్రులు, అత్తమామలు నడుస్తూనే ఉంటారు, తమ పని తాము చేసుకుపోతున్నారు. వారికి సేవ చేయడం సేవ అని అంటారు. సేవ చేయడం కాదు, కలిసి ఉంటాం అయినా కూడా ఇలాంటిదాన్నే సేవ అని అంటారు. వారంతా మన ఇంటి సభ్యులే. ఎలా మన భర్త, పిల్లలున్నారో, అమ్మాయిలున్నారో అలాగే వీరు కూడా అమ్మానాన్నలతో సమానము. అత్తమామలు మన అమ్మానాన్నలతో సమానము. మరి మన ఇంటిలో ఒక సభ్యులు. ఇలా మరి ఆ అమ్మాయిలకి ఎందుకు కాకూడదు? భారంగా అనిపిస్తోంది మీ పిల్లలుంటే? ఎందుకు వంట చేయాలనిపిస్తుందా? ఎందుకంటే అక్కడ మోహం ఉంది మీకు. అక్కడ సంతోషంగా చేస్తారు. రాత్రి 12 గంటలకి అమ్మా నాకు బజ్జీలు కావాలి, క్షీర కావాలి అంటే సంతోషంగా చేస్తారు. భర్త కోసం కూడా అన్నీ చేయడానికి సిద్ధంగా అవుతారు. మరి తండ్రి కోసం కాదు. ఇలాగే సంతోషంగా వారు కూడా ఎలా మన భర్త, అబ్బాయి, అమ్మాయి ఎవరైనా అలాగే వారికి కూడా అలాగే హక్కు ఉంటుంది కదా. అలాగే ఎవరికైనా కూడా. తెలిసిందా? భర్తని ఎంత ప్రేమిస్తారో, భర్త ఈరోజు మీ వద్ద ఉన్నారు అంటే వారి వల్లే. అది అదే చెప్తున్నాను. ఆయన 4వ సంతానము. ఆయన నాకు ఉన్నారంటే మీ కాలంలో 4వ సంతానం ఉండనే లేదు అని చెబుతాను. ఆ భావం తగ్గింది. కానీ భావన సేవ అనేది ఇప్పుడు నాకు ఏ సేవ ఏమీ అక్కర్లేదు. మీరు మీ భర్తకి, పిల్లలకి అన్నం వండుతారు కదా, మీకోసం వండుతారా? అందులో నుండి 2 రొట్టెలు ఎక్కువ వండాల్సి ఉంటుంది. ఏముంది ఇందులో సేవ చేయడానికి? ఏం చేయక్కర్లేదు. మరి సేవ అంటే పెద్దవారికి చేయాలి. 100 ఏళ్ల అమ్మకి, దాన్ని సేవ అంటారు. ఈ సేవ అన్న మాటని వదిలేసేయి. నువ్వు బాధ్యత నెరవేరుస్తున్నావు, చెయ్యి. అందులో పెద్ద విషయం ఏముంది? అందులో భావాన్ని పాడు చేయకు. మన వల్ల తప్పు జరిగినా, మన వల్ల పొరపాటు మాట వచ్చినా, వారికి మన మాట నచ్చకపోయినా మనకి చెడు జరగదు. మనకి తల్లిదండ్రులంటి వారు, తండ్రే. అలాగే ఉండాలి. ఆశీర్వదించండి. ఆశీర్వాదం ఉంది. తల్లిదండ్రులకు, అత్తమామలకు, గురువుకు సేవ చేయడానికి మనసు, వచనం, శరీరం సిద్ధంగా ఉండాలి. ఎవరి పట్ల భావన ఉందో వారి పట్ల 4 చేతులతో ఆశీర్వాదం ఉంది. నా వయసు ఇప్పటికే 50 సంవత్సరాలు దాటిని. 2 సార్లు నాకు దీక్ష తీసుకునే అవకాశం వచ్చింది. నేను జైన్ని అయినా కూడా నాకు ఎక్కడో చోట. అయితే మీది ఆధ్యాత్మిక శక్తి వల్ల నేను ఈ జన్మలోనే దీక్ష తీసుకోగలనా? దీక్ష తీసుకోవడానికి కారణం ఏమిటి? సంసారం నుంచి బయటికి రావాలి. ఏ సంసారం నుండి? ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో కొంచెం ముందుకు వెళ్ళాలి. అక్కడ సంసారం లేదా మరి?
దీక్ష తీసుకున్నాక సాధు జీవితంలో సంసారం లేదా? కేవలం భార్య లేదు, పిల్లలు లేరు, మిగతావన్నీ ఉన్నాయి. అక్కడ కూడా శిష్యులుంటారే. లేదు, కానీ వచ్చే జీవితంలో ఏదైనా లాభం వస్తుందా? అయితే నాకు దీక్ష తీసుకునే అవకాశం ఉంది, కానీ ఎక్కడ చోట ఇబ్బందులు ఎదురయ్యి దీక్ష నేను తీసుకోలేకపోయా. అంటే మీకు దీక్ష యోగం లేదు. ఇక ఉంటే ఎప్పుడో తీసుకుని ఉండేవారు. మీకు పెళ్ళయింది కదా, భార్య మీతోనే ఉంటుందా? మీకు దీక్ష తీసుకోమని చెబుతుందా? సంతోషిస్తుందా మీరు దీక్ష అదే కదా నా కష్టం. ఇప్పుడు మా భార్య నాకు వద్దంటుంది. మరి ఎలా దీక్ష తీసుకోగలరు? ఇంక నేను ఎప్పుడైతే బ్యాచిలర్గా ఉండను అప్పుడు ఛాన్స్ వచ్చింది, కానీ ఏమైందంటే కొంచెం కర్మగతి వల్ల. కర్మ అనేది ఏమీ లేదు, పెళ్లి చేసుకుంటేనే కర్మ నీతి వచ్చేసింది. మీ భార్యకు మీపై హక్కు ఉంది కదా. పెళ్లి చేసుకున్నాక మీరు కాదంటే మీరు ఆమెని ఎలా వదిలేసి వెళ్ళిపోగలరు? పిల్లలు ఉండి ఉంటారు కదా, మరి వారికి ఏంటి? అయితే ఈ జన్మంలో మీ ఆధ్యాత్మిక శక్తితో మీరు కొంచెం చెప్పగలరా ఏంటంటే ఇది సక్సెస్ అవుతుందా? కానీ మనం వీటిలోని శక్తిని వృధా చేయొద్దు. సఫలం అన్న మాట ఎందుకు? మీ భార్య అవును అంటే, పిల్లలు అవును అంటే సఫలం, కాదు అంటే అసఫలం. తిన్న విషయము. అందరూ రాజీ పడితేనే దీక్ష దొరుకుతుంది. భగవాన్ మహావీర దీక్ష తీసుకున్నారు. ఎప్పుడు తీసుకున్నారు? వారికి చాలా చిన్నప్పుడే తీసుకోవాలనుకున్నారు, కానీ వారికి ఇక్కడ కర్మలో లేదు. పెళ్లి చేసుకోవాలి అని ఉంది. పెళ్లి చేసుకున్నాక ఆయనకి దీక్ష తీసుకోవాలనుకున్నారు. అయితే అమ్మ నాన్న ఉన్నంతవరకు తీసుకోవద్దన్నారు. ఆయన ఎదురు చూశారు. తల్లిదండ్రులు ఇద్దరూ మరణించారు. తర్వాత వారు దీక్ష కోసం సిద్ధమయ్యారు. అప్పుడు వారి పెద్దన్నయ్య కాదు అన్నారు. అమ్మా నాన్న మృత్యు వచ్చి ఇప్పుడే పోయారు, కానీ నేను మర్చిపోలేదు. ఇక నువ్వు కూడా వెళ్ళిపోతే నేనిక తట్టుకోలేను. అందుకని నువ్వు 2 ఏళ్ల తర్వాత దీక్ష తీసుకో అన్నారు. అప్పుడు భగవాన్ మహావీరు 2 ఏళ్లాగారు. అందరూ సంతోషంగా సరే అన్నాకనే ఆయన దీక్ష తీసుకున్నారు. ఇది మహావీర్ భగవాన్ మార్గం. ఈ మార్గం గుండా దీక్ష తీసుకోవాలనుకుంటే ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక భగవంతుడు మహావీర్ వితరణ దీక్ష తీసుకున్నారు. ఆయన సాంప్రదాయ దీక్ష తీసుకోలేదు. ఆయన వైత్రాణి దీక్ష నుండి మోక్షం పొందారు. తెలిసిందా? జై సచ్చిదానంద్. ఏ ఒక్క జీవి కూడా దుఃఖింపజేసి మీరు మోక్షానికి వెళ్ళలేరు. అందరినీ సమతతో సంభావ్యంతో ఉంచి మీరు ముక్తి పొందితేనే మోక్షం లభిస్తుంది, లేకుంటే కాదు. నిర్మా, అప్పుడప్పుడు మా ఇంట్లో పిల్లల గురించి కూడా కొన్ని గొడవలు అవుతూ ఉంటాయి మా ఇద్దరి మధ్య. ఎప్పుడు మిసెస్ ఎప్పుడు బిజినెస్కి సంబంధించిలో ఇంటర్ఫియర్ అవుతుంది, లేకపోతే ఎప్పుడు నేను ఇంటి విషయాల్లో మాట్లాడాల్సి వస్తుంది పిల్లల గురించి. అయితే దయచేసి మీరు కొంచెం ఇది చెప్పగలరా? భారతదేశంలో ఉండే స్త్రీ పురుషులు, భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికొకరు డిపార్ట్మెంట్ని పంచుకోవాలి. భర్త డిపార్ట్మెంటు డబ్బు సంపాదించడం, భార్యకి ఇల్లు గడపడానికి ఎంత కావాలో, పిల్లల ఫీజు, ఇల్లు గడవడానికి మొత్తం అవసరాలని పూర్తి చేయాలి, బయట వ్యవహారాలని అన్నింటినీ చూసుకోవాలి. ఈ డిపార్ట్మెంటు భర్తది. ఇక ఏ విధంగా సంపాదించాలి మరి తెలియాలి మనకి. అయితే అంటే చెయ్యాలంటే కూడా భార్యకి అందులో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎంత తెచ్చారు, ఎలా వచ్చారు, ఎక్కడి నుండి తెచ్చారు, ఎప్పుడు తెచ్చారు, ఎవరికివ్వాలి, నాకెంత ఇచ్చారు, పిల్లలకెంత, ఇలాంటివన్నీ అవసరం లేదు. ఇక భార్యాభర్తలిద్దరూ ప్రేమగా కలిసి ఉంటే, మరి ఇన్నేళ్లు కలిసి కాపురం చేశాక వీళ్ళు తప్పుడు మార్గంలోకి వెళ్లరు, పొరపాటుగా ఏమీ ఖర్చు పెట్టరు అని తెలుసు కదా. ఇక అది వేరే విషయము. మంచి విషయం అయితే ఇక జోక్యం చేయడం దేనికి? భార్య ఇంటి గురించి ఆలోచించాలి, పిల్లల గురించి, ఇంటి గురించి, ఇంటి ఖర్చుల గురించి. భార్య భర్త విషయాల్లో జోక్యం కల్పించుకోవద్దు. ఇద్దరి డిపార్ట్మెంటు వేరు. ఫారిన్ డిపార్ట్మెంటు, హోమ్ డిపార్ట్మెంటు. హోమ్ డిపార్ట్మెంటులో భర్త
జోక్యం చేసుకోవాల్సిన పని లేదు. ఫారిన్ డిపార్ట్మెంట్లో భార్యకు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. పిల్లల గురించి భర్త జోక్యం చేసుకోవాల్సిన పని లేదు. పిల్లలు పెద్దయ్యాక 16 ఏళ్ళు వచ్చాక భార్యకి చెప్పాలి. ఇంక మీరు ఏమైనా ప్రాబ్లం ఉంటే వస్తే పిల్లలు హ్యాండిల్ చేయడంలో ఇక నా అవసరం వస్తే సందేహించకుండా నన్ను అడుగు, నా సహాయం తీసుకో. నేను సిద్ధం. లేదంటే మీ వల్ల చక్కగా నడుస్తుంటే నడవని. పిల్లల్ని చూసుకోగలిగితే చూసుకో. ఎక్కడికైనా అవసరం ఉంటే చెప్పండి. మా తరఫు నుండి యాజ్ ఏ ఫాదర్ మీరు మీ పిల్లలకు ప్రేమనివ్వండి, మీ బాధ్యతను నెరవేర్చండి. కానీ జోక్యం చేసుకోవద్దు. నువ్వెందుకు పిల్లల్ని చూడలేవు, ఇలాగా అలాగా చదువుపై శ్రద్ధ చూపించు, ఇలా చేయకు, అలా చేయాల్సిన అవసరం లేదు. అతనిదే. ఎక్కువ పని ఉంటే చదువుపై శ్రద్ధ చూపలేకపోతే, పిల్లలపై చూడలేకపోతే ట్యూషన్కి పంపిద్దామని చెప్పడమే. నువ్వెలా అంటే అలాగే. ఇది నీ డిపార్ట్మెంటు. ఇక్కడ ఏదైనా సహాయం కావాలంటే చెప్పు నాకు. ఆమె అంటే పిల్లలకి మీరే చదువు చెప్పండి అంటే సరే, నా దగ్గర ఇంత సమయం ఉందో చెప్తాను, ఆ ప్రకారంగా అడ్జస్ట్ చేసుకుందాము. సమయం లేకపోతే ఎక్కువ చదువుతాను. ఈ సమయంలో నేను ఇంకా సంపాదిస్తాను. అప్పుడు ట్యూషన్కి పంపించచ్చు. ఇంకా బాగా మంచి టీచర్ దొరకచ్చు. ఇంకా బాగా చదువుతారు. నాకు ఇదే మాట జరుగుతూ ఉంటుంది నా మిస్సెస్ తోటి. ఏంటంటే ఆమె నా బిజినెస్లో అప్పుడప్పుడు ఇంటర్ఫియర్ చేస్తూ ఉంటుంది. కానీ నేను లోన్ తీసుకున్నానో తీసుకోలేదో కానీ తన అవసరాలు పూర్తయ్యేంత వరకే తన పని ఉంటుంది. మిగతాదైతే బిజినెస్, అది బిజినెస్కి సంబంధించింది. నేను పిల్లల గురించి ఎక్కువగా మాట్లాడను. సపోజ్ తను ఎప్పుడైనా నన్ను పిల్లల్ని చదివించమంటే నేను చదివించలేకపోతాను. లేకపోతే ట్యూషన్స్ వాటిని పంపండి, ఇంకా ఏదైనా ఖర్చు ఉంటే. కానీ బిజినెస్కి సంబంధించి ఏ ఇంటర్ఫియరెన్స్ వద్దు. కరెక్టేనా? నిజమే చెప్తున్నారు మీ వారు. కార్నిర్మా ఆయన ఏమంటున్నారంటే, అత్తగారు మావగారికి ఎంత డబ్బు ఖర్చు పెట్టాలంటే దానికోసం అసలు లెక్కే చూడరు. అదే మా ఇంటి కోసం అప్పుడప్పుడు డబ్బు మనం ట్యూషన్ కోసం ఇంటి కోసం అడిగితే దానికి లెక్క అడుగుతూ ఉంటారు. దీనికి ఇంతెందుకు ఖర్చు పెట్టావు, అంతెందుకు అని అలా తిడతారు. ఇక మా పెద్దమ్మాయి కాస్త 10th లో ఉంది. మరి ఊరికే దాన్ని దెప్పి పొడుస్తుంటారు. నువ్వు చదవు, సరిగ్గా చదవు, రోజంతా స్కూల్కి వెళ్తుంది, ట్యూషన్కి వెళ్తుంది, ఇంకా హోంవర్క్ అది చాలా ఉంటుంది పాపం. మరి అప్పుడు అంటారు మంచి నెంబరు నువ్వు తీసుకుని రావు. అదే మాట దానికి ఇంకేమన్నాలి మరి. పాపం నెంబర్ ఎలా తీసుకొస్తుంది? అది కష్టపడుతుంది కదా, అది ఊరికే ఏమీ కూర్చోదు కదా. అలా అనకు, ఆయనకి ధైర్యం ఇవ్వు, ఎంకరేజ్ చెయ్యి. చాలాసార్లు మీద ఏదైనా ఖర్చు పడితే దానికి అవుట్పుట్ కూడా ఉండాలి. ఇంకా మనకి తెలియాలి ఏంటంటే ఇది యావరేజ్ స్టూడెంట్ అని, ఇది ఎంత ఖర్చు పెట్టాలి. ఇంకా ఖర్చుకు సంబంధించి ప్రతి ఖర్చు నోట్ చేసుకొని ఉండాలి. ఎందుకంటే ఇంకా వచ్చే నెల కోసం బడ్జెట్ చేయడానికి పనికి వస్తుంది. ఎందుకంటే ఎవరికైనా ఒంట్లో బాగపోతే దానికి కూడా ఖర్చు అవుతుంది. మా అమ్మగారికి, నాన్నగారికి. ఆ ఖర్చు కూడా నేనే భరిస్తాను. దాని ప్రకారంగా ఇద్దరూ కూర్చుని బడ్జెట్ వేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చుల్ని అనారోగ్యం కోసం అని రాయండి. ఏంటి గొడవ పడకండి, పెడమొహాల్పుగా ఉండకండి. కూర్చుని సొల్యూషన్ తెచ్చుకోండి, సమాధానం తెచ్చుకోండి. ఇక పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయాలి. అలా 10th వంటి పెద్ద అయిన పిల్లల్ని తిడుతూ ఉంటే అలా. కాస్త అటు ఇటు ఖర్చయితే బేర్ చేయండి. కానీ 10th కెరియర్ పాడు చేయొద్దు. కష్టపడినండి. నువ్వు చెప్పు ఎంత ఖర్చు చేద్దాము, కానీ మంచి రిజల్ట్ తీసుకునిరా. కష్టపడితే తప్పక వస్తుంది. ఇలా ఎంకరేజ్ చేయండి, ధైర్యం చెప్పండి. నేను బరోడా నుంచి వచ్చాను. అక్కడ నాకు ఒక పుస్తకం దొరికింది, స్వర సంజీవని. అది నేను 3 సార్లు చదివాను. నేను అనుకున్నాను ఏంటంటే నా ఫ్యామిలీకి సొల్యూషన్ ఇక్కడి నుంచి దొరుకుతుంది. అందుకనే ఇది నేను నా భార్యకి ఇచ్చాను. చదువు. ఎందుకంటే ఆమె చాలా రియాక్టివ్. బాగుంది, ఫ్యామిలీ కూడా బాగుంటుంది, ఇంకా మిగతావన్నీ కూడా. కానీ రియాక్టివ్ చాలా. నా ఒక పొరపాటుకి తను నా ప్రాణాలు తీసేస్తుంది, వెంటనే పట్టేసుకుంటుంది. ఇది పిల్లల పొరపాటు. ఒక అమ్మాయి, మేమిద్దరం, ఇంకా ఒక అబ్బాయి. ఇంకా తను ఇమీడియట్గా పట్టుకుంటుంది, ఇంకా మా మీద అరుస్తుంది. నేను ఇలా చేయకపోతే అప్పుడు అంటుంది ఇల్లు అల్లకల్లోలం చేస్తా. చాలా ఫాస్ట్ రియాక్టివ్. కానీ నేను అంటాను ఒకసారి ఆలోచించు, అది చిన్న పిల్లలు తత్వం ఏదైతే చేస్తున్నారు, కొంచెం 2-5 నిమిషాలు పోనీ,
అది దారికొచ్చేస్తుంది. కానీ తను ఓర్పుంచుకోదు. మీ ఆవిడ వచ్చిందా ఇక్కడికి? చెప్పండమ్మా. మీరు మీ ఆవిడ నాయన చెప్పారు అది మీ గురించి. మీరు చాలా రిలేటివ్, చాలా ఆతృత ఉన్నవారు. ఈ విషయం నిజమేనా? ఎందుకంటే నాకు చాలా అక్యురేట్ కావాలి. కాస్తైనా అటు ఇటు అయితే పిల్లల గురించి ఎవరికి టైం చూడలేను నేను. నిజానికి నేను హౌస్ వైఫ్ని, ఇంట్లోనే అందరి బాధ్యతలు తీసుకుంటాను. మరి అలా అయితే మీరు ప్రోగ్రామ్ని ఒక ఏడాది నుంచి చూస్తున్నాను టీవీలో. ఇక నాకు అలా ఉంది నిరుమ యొక్క త్రిమందిర్కి వెళ్ళాలి అని. ఈరోజు మొదటిసారి వచ్చాను. నేను జ్ఞానం కూడా తీసుకోలేదు. అయినా కూడా ఏం తిట్టినా దాని వెనకాల నాకు అదే అనిపిస్తుంది, చెప్పకపోతే ఈ రోజుల్లో పిల్లలు పాడైపోతారు అని. అందుకోసమని నాకు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. కానీ చెప్పినప్పుడు పిల్లలకి బాధగా అనిపిస్తే లేదా నాకు తప్పు చేశాను అనిపిస్తుంది. కాసేపటి తర్వాత నేను పశ్చాత్తాపడతాను. అప్పుడు అడ్జస్ట్ కూడా అవుతాను. అలా ఏం లేదు, అలా తిడుతూనే ఉండాలి అని ఏమీ నాకు లేదనమాట. కానీ ఏమంటేనమ్మా, చాలా పర్ఫెక్షన్ ఉన్నా కూడా, చాలా డిసిప్లిన్ ఉన్నా దీని అంత అవసరం లేదు. మీరు చాలా స్ట్రిక్ట్గా ఉంటే పిల్లలతో, భర్తతో, ఇక మీ ప్రేమ వారికి లభించదు. అలా లేదు, వాళ్ళు లేకుండా గడుపుతాను. నేను సెకండ్ కూడా ఉండలేను. మరి చూడమ్మా, నీకు ఉండలేరు. ఫ్యామిలీ చూడమ్మా, నీకు తెలియట్లేదు. మీకు ప్రేమ ఉంది, కానీ పిల్లలకు, భర్తకు ఆ ప్రేమ కనిపించట్లేదు. మీరు ఎంత తిడినా, నానా మాటలు అన్నాక, ఎంత మంచి మందులు వేసినా కూడా ఓసారి మనసు బాధపడిందంటే కాస్త పోయినట్టే. ఇంక అన్నీను ఎన్నోసార్లు చెప్పి చెప్పి రోజూ ఇలాగే ఉండటం వల్ల పిల్లలు లోపల సప్రెస్ అయిపోతారు. నిరుమ, నేను ప్రతిసారి ప్రతి విషయానికి వాళ్ళని తిడతాను అని లేదు. అందరితో అడ్జస్ట్ అయిపోతాను. అందరికీ వారి ఇష్ట ప్రకారంగానే ఉంటాను. ప్రతిసారి మీకు అనిపిస్తోంది అలా అని? నేను పట్టుకోగలను. ఎవరిలో తప్పు జరిగినా నేను వెంటనే పట్టుకోగలను. కానీ పట్టుకుని మనసులో ఉంచుకోవాల్సిన పనిలేదు, వెంటనే తిట్టాల్సిన పనిలేదు. వారికి అవకాశం ఇవ్వండి. వారి తప్పు తెలుసుకోవడానికి, అందులో నుండి బయటపడ్డానికి ఓసారి, 2 సార్లు, 3 సార్లు అవకాశం ఇవ్వండి. వారి తప్పులు 3 సార్లు తెలుసుకునే అవకాశం లేకపోతే అప్పుడు ప్రేమతో వివరించండి. ముందు ప్రేమతో వివరించండి. సామధాన భేద దండోపాయాలు మీరు ముందు నుండే దండిచ్చేస్తున్నారు. లేదు నిరుమ, ఒకసారి ఒక ఏడాది నుంచి ప్రోగ్రాం చూస్తున్నాను. మీ ప్రోగ్రాం ద్వారా నాకు ఉదయం ఏ ప్రాబ్లం అయినా కూడా అదే సాయంత్రానికి ఫిట్ అయిపోతాను. పూర్తిగా ఆరోగ్యంగా ఉంటాను. ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. 1-2 సెంటెన్సులు మీ ప్రోగ్రాంలో నుండి దొరుకుతాయి అంతే. రోజు రాత్రికల్లా సరైపోతుంది. అలా అడ్జస్ట్ కాగలుగుతుంది కూడా. కానీ ఇక నాకు చాలా కోరిక నిరుమాని ఒకసారి దగ్గరగా చూడాలని. ఈరోజు ఇంత మంచి దీపావళి రోజు నాకు ఈరోజు అహ్మదాబాద్ ఇక్కడే గాంధీనగర్లో చెల్లెల దగ్గరికి వచ్చాను. నేను అనుకున్నాను ఇక్కడ ఏ ప్లేస్ మంచిది. ఇక దగ్గరలో 3 నెలలు ఉన్నాయి. అలాగే తిరగడానికి వచ్చాను. ఇక మీ ప్రోగ్రాం చూసి నేను ఫిట్ అయ్యాను. చాలా గుర్తుంది నాకు. ఈరోజు మిమ్మల్ని ఎంత దగ్గరగా చూడడం, జ్ఞానం అయితే లేదు కానీ మీ ప్రోగ్రాం నుండి ఎంత జ్ఞానం లభిస్తుందంటే నిజంగానే నేను స్ట్రాంగ్ అంటే అయ్యానంటే ఎంత సాఫ్ట్ కూడా. అలా లేదు, స్ట్రాంగ్గానే ఉండాలి అని. సమయానికి తగ్గట్టుగా నడుచుకోవడం నాకు చాలా అవసరం. చాలా మంచిది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా పిల్లలతో నడవండి. 3 సార్లు వారి తప్పును తెలుసుకునే అవకాశాన్ని వారికివ్వండి. అప్పుడూ తెలుసుకోలేకపోతే సామధాన భేద దండ భావనలు వివరించండి. నెమ్మదిగా ముందుకు వెళ్ళండి. నిజానికి మీ అంత జ్ఞానితో ఉండి నా నేచర్ అందులో కాస్త చేంజ్ తీసుకురావాలని చూస్తాను. తెలుసుకోగలుగుతున్నాను కూడాను. నిజంగా మనస్ఫూర్తిగా తెలుసుకుంటున్నాను నా తప్పుల్ని. పిల్లల్ని ఈ విధంగా తిట్టకూడదు, భర్తతో ఇన్ని అనకూడదు. ఎన్నోసార్లు క్షమించమని అడిగాను.
అయినా కూడా ఎంత డిప్రెషన్ వస్తుందంటే నేను ఎంత డిస్టర్బ్ అవుతుందో నాకే తెలియదు. కానీ మనస్ఫూర్తిగా నేను ఎవరిని ఇంత కష్టపెట్టాలి అని అనుకోలేదు ఎప్పుడూను. చాలా పర్ఫెక్షన్లో ఉండకు, సాధారణంగా ఉండు. కొద్దిగా ఎక్సైట్మెంట్ కూడా ఉంటే కూడా ప్రాబ్లంలు వస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా అంత పర్ఫెక్షన్లో ఉండలేకపోతారు. దానికోసం ప్రతి ఒక్కరికి లిమిట్ ఉంటుంది. మీరు పర్ఫెక్ట్గా ఉంటారు, కానీ మీకంటే పర్ఫెక్షన్ గలవాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో వారి ఎదుట మీరు ఏమీ కాదు. కానీ మీరు కాస్త పిల్లల ఎదుట, భర్త ఎదుట కాస్త ఎక్కువ స్మార్ట్గా ఉంటే, తెలివిగా ఉంటే, ఇంకా పర్ఫెక్షన్లో సరిగ్గా ఉంటే వారి అన్ని విషయాలకు నచ్చదు. అప్పుడు మీ పర్ఫెక్షనే వస్తుంది. చిరాకు పడతారు. దీని నుండి బయటపడండి. ఇంకాస్త లెట్ గో చేయండి. నిరుమ, నేను ఇంకా నా పిల్లలు అన్నీ అర్థం చేసుకుంటారు. వాళ్ళ అమ్మకి చాలా కోపం వచ్చిందని అందుకనే ఇలా మాట్లాడుతుంది. కానీ నేను సెట్ అయిపోతాను. కానీ అన్నీ సెట్ అయిపోయిన తర్వాత కూడా తను సెట్ అవ్వదు. 1 గంట పూర్తిగా ఇంకా రియాక్షన్ వస్తూనే ఉంటుంది. ఇంకా నేనంటాను, నువ్వు ఎంతైనా కోప్పడు, కానీ ఒక నాటకంగా చెయ్యి. ఏదైతే చెయ్యాలో అది చేసేయి. కానీ కొంచెం నీ లోపలికి ఏవీ రాకూడదు. మా పరిచయంలోకి వస్తూ ఉండండి. ఈరోజు మొదటిసారి వచ్చింది. అప్పటికి నాటకం చేయడం నేర్చుకుంటుంది. ఆమెకి నేర్పిద్దాం. నిజంగా నిరుమా, నేను డ్రామా చేయలేను. కోపం కూడా మనస్ఫూర్తిగా చేస్తాను. సేవను కూడా కోపంతో సేవ నార్మల్గా హార్ట్లో చేస్తాను. ఇక ఎవరిని బాధించొద్దు అనుకుంటాను. కానీ చాలా ఎన్నో విషయాలున్నాయి. కానీ ఏ పని అయినా మనస్ఫూర్తిగా చెయ్యి, కానీ కోపం లేకుండా చెయ్యి. ఆయన చెప్తారు డ్రామా చెయ్యి అని హార్ట్ టచ్ అవుతుంది. ఇక డిప్రెషన్ వస్తుంది. దానివల్లే మీకు ఇబ్బంది. అందువల్లే ఇంత ఎక్కువగా మనసుపై ప్రభావం పడనీయకండి. ఏదైనా పెద్ద విషయం ఉంటే సరే, చిన్న విషయాలుంటే వదిలేసేయండి. పెద్ద విషయాలు ఉంటే కదా, వాటిని చిన్న విషయాల్ని ఇంత ఎక్కువగా ప్రభావం చూపొద్దు. మన కుటుంబానికే వస్తాయి, ఇంకోళ్ళకి కూడా వస్తాయి. కానీ మనకెంత ఎక్కువగా వస్తుంది? భర్తపై మీకున్న ఎక్కువ ప్రభావం చూపుతుంది, వస్తుంది, నీకే ప్రభావం ఉంటుంది అని చెప్తారు. ప్లీజ్ డ్రామా చెయ్యి అంటారు. ఇదంతా బానే ఉంది, కానీ మనసు ఇంత డిప్రెస్డ్ కావద్దు కదా. సరైన మాట చెప్పారు. ఇంకా ఆయన సరైన మార్గం ఆయన సరిగ్గానే చెప్తారు. ఒక్కోసారి ఫిజికల్, బ్లడ్ ప్రెషర్, ఈ బాధలన్నీ వస్తాయి. ఇక తెలుసుకో ఆ విషయాన్ని. ఇక జాగ్రత్తగా ఉండు. నేను చెప్పినట్టుగా నడుచుకో. మరి ఎక్కువ పర్ఫెక్షన్గా ఉండొద్దు. ఎలా ఉన్నా అలాగే నడుచుకో. పర్వాలేదు అనుకుని జీవితాన్ని గడుపు. యు ఆర్ వెల్కమ్.